హలో గాయ్స్. సో ఎవ్రీ వీకెండ్ నా హెయిర్ కేర్ రొటీన్ అయితే చూపిస్తున్నాను మీకు. యాక్చువల్లీ నాకు మంచి వాల్యూమ్ ఉంటుందండి. నా హెయిర్ అంటే నాకు ఎక్కువ ఊడిపోవడము అట్లాంటిది ఏం లేదు. చాలామంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటారు. నాకైతే చాలా అంటే చాలా మంచి వాల్యూమ్ ఉంటుంది. ఎప్పటినుంచో కూడా నాకు ఇదే వాల్యూమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎంత హెయిర్ ఫాల్ అయినా కానీ వాల్యూమ్ ఇలానే ఉంటుంది, కానీ ఎక్కువ ఫ్రీజీగా ఉంటుంది. సో ఈ ఫ్రీజీనెస్ని ఎలా కంట్రోల్ చేస్తానో చూపిస్తున్నాను. సో ఏంటి అంటే జస్ట్ మనకు కావాల్సినవి త్రీ ఇంగ్రీడియంట్స్ అండి. మనది ఒకటైతే నార్మల్గా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే ఆయిల్. ఇంకా నేనైతే క్యాస్టర్ ఆయిల్ కూడా చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. ఇదైతే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మరీ హెయిర్ ఇట్లా ముద్దలాగా అయిపోతుంది. సో అందుకే ఒక క్యాప్ తీసుకోవాలి. అండ్ ది ఫైనల్ మోస్ట్ ఇంగ్రీడియంట్ అయితే ఇది క్యాప్సూల్, విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి. ఇవైతే బాగా మనము ఆల్రెడీ బౌల్లోనే మిక్స్ చేసుకొని హెయిర్కి ఎంత బాగా అప్లై చేసుకుంటే అంత బాగా అంటే ఏమంటారు స్కాల్ప్కి అయితే అంటుతుంది. నేనైతే చాలాసేపు మంచిగా నా ఫింగర్ టిప్స్ తోటి అయితే అప్లై చేసుకొని పెట్టుకుంటాను. ఇది నాట్ ఓన్లీ ఫ్రీజినెస్ కండి, హెయిర్ ఊడిపోకుండా కూడా చాలా బాగా కాపాడుతుంది. అసలు నేనైతే ఈ టిప్పా లేకపోతే నేను ఏమేమి వాడతానో అదా నాకు తెలియదు, కానీ ఇవైతే నేను చాలా మందికి చెప్పానండి ఇప్పటి వరకు. నాకు తెలిసి నా గ్రాడ్యుయేషన్ అప్పటి నుంచి నేను ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా కంపల్సరీ ఈ ప్రాసెస్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. జస్ట్ సింపులే కదండి. మామూలుగా మనం ఒక్క ఆయిల్ మిక్స్ చేసుకునే బదులు ఇంకొక ఆయిల్ మిక్స్ చేసుకొని ఒక క్యాప్సిల్ అందులో పిండుకోవడం అంతే. అండ్ హెయిర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపించాను కదా, అంతే, ఇంకా అంతే హెయిర్ ఫాల్ ఉంటుంది. అసలు హెడ్ బాత్ చేసినా కానీ అంతే ఉంటుంది. ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండదు, ఎక్కువ ఫ్రీజినెస్ ఉండదు. చాలా మంచి రిజల్ట్ ఉంటుందని మీరైతే కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేసి చెక్ చేసుకోండి.